ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్లు తీసి భారత విజయంలో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. విశాఖపట్నం పిచ్చి పేసర్లకు పెద్దగా సహకరించకపోయినా తన నైపుణ్యంతో రాణించాడు. మిగిలిన 3 టెస్టుల్లోనూ బుమ్రాను ఎదుర్కోవడానికి తమ బ్యాటర్లు మరింత సిద్ధం కావాల్సి ఉంటుందని ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కులామ్ అన్నాడు. ఒక బౌలర్ను ఎదుర్కోవాలంటే అతడిపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అతడు ఎలా బంతులు వేస్తున్నాడనే దానిపై పుస్తకాల్లో వీడియోలో చూస్తేనే సరిపోదు. అలాగే కేవలం మాట్లాడుకుంటేనే సరిపోదు. దానిపై కఠిన సాధన చేయాలి. మా ఆటగాళ్లకి ఈ విషయంపై స్పష్టత ఉంది. వారు నాకంటే చాలా మెరుగ్గానే ఉన్నారు. అతడి బౌలింగ్ ను ఎదుర్కోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. రానున్న టెస్టులో బుమ్రా బౌలింగ్ వ్యూహాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని, రెండో టెస్టులో అతడి ప్రదర్శన బాగుంది. పరిస్థితులకు అనుగుణంగా భారత బౌలర్లు నైపుణ్యం ప్రదర్శించారు. బంతి స్వింగ్ అయితే మాత్రం జస్ప్రీత్ బుమ్రా చాలా ప్రమాదకారి. మేము ఇప్పటి వరకు చాలా ప్రమాదకర బౌలర్లను చూశాం, కానీ జస్ప్రీత్ బుమ్రా అందరికంటే చాలా భిన్నం. తన ప్రతి బంతి కూడా వైవిధ్యంగా ఉంటుంది. ప్రస్తుతం 3వ టెస్టుకు లభించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మా ఆటగాళ్లు అబుదాబికి వెళ్లారు. అక్కడ ఓ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకొని మళ్లీ 3వ టెస్టు కోసం రాజ్కోట్లో బరిలోకి దిగుతామని మెక్కులామ్ వ్యాఖ్యానించాడు. కాగా ఈ నెల 15వ తేదీ నుంచి ఈ 3వ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.